ప్రైజ్ ద లార్డ్. అందరికీ మహిత మనుశ్రీ కూడా వందనాలు తెలియజేస్తారు. మనుశ్రీ మహిత మనుశ్రీ ఈ దినాన అనుష నాగేంద్ర కుటుంబంలో కృతజ్ఞత ఇయర్ ఎండింగ్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ జరుగుతుంది కనుక మరి కృతజ్ఞత చెల్లించే సమయం. మరి మీ అందరికి కూడా ఆహ్వానాన్ని అనుష తెలియజేస్తారు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. హోలీ చర్చ్ తరపున మరి ఈ ఇయర్ ఎండింగ్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మరి దేవుడు ఈ దినాన సిద్ధపరిచారు కనుక మీ అందరూ త్వరపడి వస్తారని ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. అదేవిధంగా దేవుడు గడిచిన సంవత్సరాలన్నీ కూడా మమ్మల్ని ఎంతగానో పోషిస్తూ వచ్చిన దేవాతి దేవునికి వందనాలు. మరి మేము ఎంతగానో దీవించబడుతూ వస్తున్నాము. మరి దేవుని మేలుల చేత మరి సంఘ ప్రార్థన మరి దైవజనుల ప్రార్థన ద్వారా మమ్మల్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తూ వస్తున్నారు. మరి దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 14వ అధ్యాయం 31వ అధ్యాయంలో ఇలాగున రాయబడుతుంది: యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది అని. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడాలంటే దేవునిలో శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినే బిడ్డలుగా ఉండాలి. కొనియాడబడడం అంటే మరి యజమానులది కానీ, సహోదరులు, ఇరుగు పొరుగు వారు కానీ వారు కలిగి ఉన్నటువంటి భక్తి జీవితాన్ని బట్టి దేవుని ఘనపరచడం, వీరిని బట్టి దేవునికి మహిమ చెల్లించడం అన్నమాట. అలాంటి కార్యాలు జరిగించబడాలంటే ప్రతి ఒక్కరు కూడా యెహోవా యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం రాయబడుతుంది. అందుకనే రాస్తున్నారు, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది అని. అలాంటి గొప్ప సాక్ష్యం మనమందరం పొందుకొందుముగాక. ఆమేన్.